హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ మిక్సీ పట్టించుకునేసి వచ్చిండే వాటర్కి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మంచిగా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఉంటలు లేకుండా ఈ విధంగా కలుపుకునేయండి. ఈ విధంగా బాగా కలుపుకునేసి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా క్యారెట్తో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక పెనం పెట్టేసి అందులో హాఫ్ గ్లాస్ షుగరు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుండేసేయండి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇలా బుడగలు వచ్చే విధంగా షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకుండేసేయండి. తర్వాత క్యారెట్ వాటర్ యాడ్ చేసుకునేయండి ఫ్రెండ్స్. సన్న మంట పెట్టుకొని కలుపుకోండి. ఉంటలు లేకుండా కలుపుతూ ఉండండి. కలుపుకున్న అలాగే వండిపోయారంటే చాలా ఉంటలు కట్టేస్తుంది, మళ్ళీ టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉండండి సిమ్లో పెట్టేసుకొని. సన్న మంట పైన కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుంది. ఈ విధంగా దగ్గర పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని బాగా కదపండి. కింద అడుగంటి కన్నా బాగుంటుంది. బాగా దగ్గర పడుతూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాదం పప్పు యాడ్ చేసుకోండి పలుకులుగా. యాడ్ చేసుకొని కలుపుకోండి. ఫైనలీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ ఫ్రెండ్స్. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.